తెలుగు ప్రజలందరికీ నమస్కారం. మా ఇంగ్లీష్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఆయన హైదరాబాద్లో హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండ్రు. ఆయన మాటలోనే విందాం. ఆయన ఏం చెప్పిండో చెప్పిన తర్వాత మిగతా అంశంలోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవునొచ్చు కాదనొచ్చు, కానీ మళ్ళీసారి చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవునొచ్చు కాదనొచ్చు, కానీ ఓకే, ఇది చెప్పిండు కదా. అసలు ఈయనకు ఎటువంటి ఇంత కూడా అవగాహన లేకుండా ముఖ్యమంత్రి, సరే ఈయన బట్లర్ ఇంగ్లీష్లా, ఈ బట్లర్ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో ఒకసారి దావోస్ మీటింగ్లో ఏం మాట్లాడిండో, అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చిండు, అక్కడ ఏం మాట్లాడిందో చూడండి. ఇది కూడా న్యూక్లియర్ చేంజ్ రియాక్షన్ అంట. అమ్మా మళ్ళీసారి ఇందాము, నేను మంచి కౌంటర్ ఇస్తుంది అంట. న్యూటన్ చైన్ రియాక్షన్ అంట. ఓకే, 1993. ఎవరు ఈయన, మళ్ళా చంద్రబాబు నాయుడు వేసింది కూడా ఆయన్నే అని ఈయన చెప్తాడు. సరే, అసలు దీని చరిత్ర ఏందో ఒకసారి మనం తెలుసుకుంటే, నేను ఇది కొంచెం రీసెర్చ్ చేసి నేను తీసిన, ఇది సైడ్లో పెట్టిన. ఒకసారి ముఖ్యమంత్రి, అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి అయినటువంటి నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు, మరి ఆయన 1990 నుండి 92 వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేదురమల్లి జనార్దన్ రెడ్డి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు? నేదురమల్లి జనార్దన్ రెడ్డి. అప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు ఉండే స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు కూడా ఆయనతో పాటు ఆ ఫోటోలో ఉన్నాడు. ఆ ఫోటో కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా. ఈయనది ఎందుకు పటేల్ది, ఇగో ఇది అప్పటి ఫోటో. ఓకేనా? నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు, మీరు క్లియర్గా ఆ ఫోటోలో చూడవచ్చు. అటు పక్కన, ఎందుకంటే ఇది పాత ఆంధ్రజ్యోతి పేపర్, రాధాకృష్ణ గారిని అడిగితే మీకు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు, ఆ పత్రిక, ఆ పేపర్ మీరు తీసుకోండి. లేడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ హైటెక్ సిటీ, ఆల్సో నోన్ యాజ్ సైబర్ టవర్స్ అనేది, ఇన్ మాదాపూర్, హైదరాబాద్ ఇన్ 1992. This initiative marked the beginning of Hyderabad's transformation into a major IT hub. ఐటీ హబ్గా మారడానికి ముఖ్యమైనటువంటి మూలరాయి ఎవరంటే నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆ ఫౌండేషన్ స్టోన్ వేసినాక, అప్పుడు అది స్టార్ట్ చేసిన తర్వాత, ఐటీ అనేది మొదలుపెట్టిన తర్వాత ఒక పెద్ద మార్పు అనేది ఐటీ రంగంలో వచ్చింది. దానికెళ్ళి మొదలైంది. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, అంటే అప్పుడున్న ముఖ్యమంత్రులు ఏమన్నా కార్యక్రమాలు తీసుకుంటే అవి ప్రచారం చేయడానికి అసలు అవకాశం లేకుండే. ఎందుకంటే పత్రికలు మొత్తం అన్నీ కూడా రామోజీరావు గారి చేతుల్లో ఉండే. ఈనాడు పత్రిక కానీ ఇవి కానీ ఇటువంటి ఎక్కువ ఎక్స్పోజ్ చేయబోయేది. ఇది కూడా, ఈ ఫోటో కూడా వచ్చింది ఏంటంటే ఆంధ్రజ్యోతి దినపత్రికల ఆ రోజు వచ్చింది. దాని తర్వాత ఈ కాలక్రమేణా అసలు ఆ సబ్జెక్ట్ అసలు ఈయన తీసుకొచ్చింది అనేది మొత్తం మరుగున పడిపోయింది. ఐటీ హబ్ రెఫర్డ్ టు ది సైబర్ సిటీ, సైబరాబాద్ అంటే ఇప్పుడు ఆఫెన్ రెఫర్డ్ టు సైబరాబాద్, ద సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ ఈస్ట్ 10 years. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది వచ్చిందే నేదురమల్లి జనార్దన్ రెడ్డి పీరియడ్లో వచ్చిందని చెప్పి. ఇది అంటే సాఫ్ట్వేర్ రంగంలో వస్తే ఆనాడు ఉన్నటువంటి బీజేపీ కానీ వామపక్ష పార్టీలు కానీ, ఒకవేళ ఐటీ అనేది వస్తే ఈరోజు మానవ రహిత పనులు అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తర్వాత మనిషికి పని తక్కువ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకురావద్దని చెప్పేసి కూడా చాలామంది విమర్శకులు ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి పైన, లేకుంటే మన దగ్గర ఉన్న నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి పైన, వీళ్ళందరిపైన చాలా పెద్ద ఎత్తున ఆ రోజు విమర్శలు రావడం జరిగింది. రెఫర్డ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ఈస్ట్ 10 years వాజ్ ఎ కీ స్టెప్ ఇన్ అట్రాక్టింగ్ ఐటీ కంపెనీ టు దిస్ రీజన్. ఇక్కడ ఐటీ కంపెనీ రావడానికి కూడా
దీన్ని హైదరాబాద్ను ఆకర్షించుకోవడానికి ప్రథమ కారణం ఏందనంటే అప్పుడు నేదురమెల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించిన తర్వాతనే చాలా ఈ ప్రాంతానికి అంటే మన ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు కావడానికి గల ప్రధానమైన భూమిక ఆ రోజు నేదురమల్లి పోషించిండు అనేది నా రీసెర్చ్లో తేలింది. దేర్ హ్యాస్ బీన్ సమ్ డిబేట్ ఓవర్ క్రెడిట్ ఫర్ హైదరాబాద్ ఐటీ గ్రోత్. అయితే అప్పుడు క్రెడిట్ మొత్తం ఈయనకే దక్కిందని చెప్పొచ్చు. కాకపోతే అప్పుడు ఐటీలో రావడానికి ఒక ముఖ్యంగా ముగ్గురు పూలుగొన్నారు. ఒకటి ముగ్గురిది 3 పాత్ర ఇందులో ఉన్నది. అందులో ఏంటంటే నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఏమో ఒకటి ఫౌండేషన్ డొనేషన్ దానికి స్టార్ట్ చేసిండు. అంతేకాకుండా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సపోర్టెడ్ ఐటీ రిఫార్మ్స్ అండ్ ఎస్టీపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ ఇది ఈయన ప్రారంభించండి. ఇక చంద్రబాబు నాయుడు గారి రోల్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసిండ్రు. ఇక మాదాపూర్లోనే ఎక్స్పాండ్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మీరు చూడొచ్చు అక్కడ మాదాపూర్లో ఎక్కువ శాతం మురళీమోహన్ గారి అపార్ట్మెంట్స్ ఉంటాయి. మురళీమోహన్ గారి రియల్ ఎస్టేట్ దందా మొత్తము మాదాపూర్ ఆ చుట్టు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ పలానా దగ్గర నేను మురళీమోహన్ గారిని చంద్రబాబు నాయుడు బినామీ అని అననే అనా. కాకపోతే ఆయన అదృష్టవశాత్తు కావచ్చు ఎక్కడైతే ఐటీ కంపెనీలు వచ్చినాయో ఎక్కడైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీలు మరి కొత్తగా కొన్ని కారిడార్స్ ఎక్కడైతే మొదలుపెట్టిందో ఆ కారిడార్స్ దగ్గర అంతటా కూడా అనుకోకుండా ముఖ్యమంత్రి గారికి మన మురళీమోహన్ గారు ఎక్కువ స్థలాలు కొనడం జరిగింది. ఆయన స్థలాలు కొన్న దగ్గర ఇవి కట్టినరా లేకుంటే ఇవి కొన్నాక అవి కట్టినా అంటే ముందైతే మురళీమోహన్ గారు కొనుక్కున్న తర్వాతనే ఇవన్నీ అయింది. దీని వెనుక ఉన్న తతంగము మర్మాలు రియల్ ఎస్టేట్ దందా. కానీ ఐటీ అనేది పూర్తిగా మొదలైంది స్టార్ట్ అయింది మాత్రం నేదురమల్లి జనార్దన్ రెడ్డి పీరియడ్లోనే. దానికి అంకురార్పణ వేసింది అక్కడ ఉన్నటువంటి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. దాని తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అందుకనే మీరు ఐటీ రంగంలో ఇటు బెంగళూరు కానీ అంటే ఇటు కర్ణాటక కానీ హైదరాబాద్ కానీ పోటీ నడిచింది. దాని తర్వాత ఈయన దాన్ని ఎక్స్పాండ్ చేసిండు విస్తరణ చేసిండు అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈయన వర్గీయులకు అంటే మురళీమోహన్ లాంటి వారు ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి వాళ్లకు అవకాశం కల్పించడానికి ఈయన ఎక్కడెక్కడ ఐటీ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే అవన్నిటిని కూడా ఈయన క్యారీ చేసే పరిస్థితి ఉండే. కానీ మొత్తానికి ఓవరాల్గా హైదరాబాద్ను డెవలప్ చేసింది నేను లేకుంటేనే హైదరాబాద్ లేదు అనే ప్రయత్నం చేస్తుండ్రు. అదే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా బాజాప్తా నిన్న స్పీచ్లు చెప్పిండ్రు. ఇలా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కానీ దీన్ని ఖండించకపోవడం నిజంగా విడ్డూరం. దీన్ని విడ్డూరం వాళ్ళు మౌనంగా ఇవన్నీ నిజమే అన్నట్టుగా ఈరోజు బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని ఖచ్చితంగా తెలంగాణ వాదిగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా తెలంగాణ ఉన్నటువంటి ఒక యాక్టివిటిస్ట్గా ఖచ్చితంగా వాస్తవాలు అనేది తెలుగు ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. కాబట్టి నేను ఈ విషయాలను మేము ముందుకు తీసుకొని వస్తున్నా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక పత్రిక రైట్ సైడ్లో నేను పత్రిక చూపించిన ఇది ఫౌండేషన్ స్టోన్ సైబరాబాద్కు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. అది 1992వ సంవత్సరంలో వేసిండ్రు. ఇక్కడ మీకు స్పష్టంగా చూడొచ్చు పక్కన నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉంటారు. అటు పక్కన చెయ్యి పక్కన రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ఆ రోజు వచ్చింది. అయితే వీళ్ళు ఎక్కడి పోయినా అంటే వరల్డ్ వైడ్గా ఎక్కడి పోయినా ఏడ దిగినా కానీ చంద్రబాబు అండ్ కో ఏం చెప్పుకుంటారంటే హైదరాబాద్ను మేము డెవలప్ చేసినాం, మేము చేయకుంటే హైదరాబాదే డెవలప్ కాలేదు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ జనసంచారకుడు తిరుగుకుంటూ తిరిగే ఈ సంచార జీవికి చేదోడు వాదోడుగా ఈయన ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరు గురు శిష్యులు, మేము గురు శిష్యులం కాదంటే మీ గురు శిష్యులు మీరిద్దరు తోడు దొంగలు. ఓటుకు నోట్లో ఆయన నువ్వు A1 ఆయన A2, మీరిద్దరు ఆ ఓటుకు దొంగ ఉన్న స్థలంలో నువ్వు ఫోన్ మాట్లాడిచ్చినావు. ఆయన వాళ్ళతో మాట్లాడింది బేరసారాల్లో ఆయన కూడా పాత్ర ఉన్నది. కానీ అది ఎందుకు కేసు మూసిండ్రో ఏందన్నది నరేంద్ర మోడీ గారే చెప్పాలి. మీరిద్దరిని కాపాడింది కూడా నరేంద్ర మోడీ గారే అనేది స్పష్టంగా ఈరోజు కనబడుతూ ఉంటుంది. సరే ఆ విషయం పక్కన పెడితే ఈరోజు హైదరాబాద్ ఎందుకంటే ఫ్యూచర్లో చరిత్రలు ఏంటంటే ఆయన డెవలప్ చేసిండు చంద్రబాబు నాయుడు లేకుంటే అయితే హైదరాబాద్ లేకుండా అనే చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తుండో దాన్ని ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత నా పైన ఉన్నది.
ఎందుకంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. హైదరాబాద్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా, తెలంగాణ ఒక ఎడ్యుకేషన్ హబ్గా కూడా మారింది. ఎవరు మార్చిండ్రు ఏంది, ఎవరు మార్చిండ్రు? మెడికల్ హబ్గా కూడా మారింది. ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ హబ్ అంటే విద్యాపరంగా వైద్యపరంగా రెండింటికి ఒక హబ్గా హైదరాబాద్ మారింది. ఎట్లా మారిందో కూడా అది కూడా చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీ ఎవరు కట్టిండ్రు చెప్పండి? నిజాం కాలేజ్ ఎవరు కట్టిండ్రు? మహబూబియా కాలేజీలు, మహబూబియా స్కూలు అనేది మీరు ఎక్కడ ఏ జిల్లాలో పోయినా ఉంటుంది, వరంగల్ పోయినా ఉంటుంది, హైదరాబాద్ పోయినా ఉంటుంది, మీరు ఎక్కడ పోయినా మహబూబియా డిగ్రీ కాలేజీలు, మహబూబియా జూనియర్ కాలేజీలు, ఇట్లా చాలా ఈ కాలేజీలు చాలా జాగాలలో ఉంటాయి. ఎవరు కట్టిండ్రు? ఇంకోటి నీమ్స్ దవాఖాన ఎవరు కట్టిండ్రు? నీలోఫర్ పిల్లల హాస్పిటల్ ఎవరు కట్టిండ్రు? నీమ్స్ హాస్పిటల్ అంటే బొక్కల దవాఖాన అనేది దాన్ని ఎవరు కట్టిండ్రు? మూడవది క్యాన్సర్ హాస్పిటల్ ఎవరు కట్టిండ్రు? ఓకేనా? హైదరాబాద్లో అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ ఉస్మానియా ఆసుపత్రి జనరల్ హాస్పిటల్ ఎవరు కట్టిండ్రు? గాంధీ దవాఖాన ఎవరు కట్టిండ్రు? హైదరాబాద్లో ఉన్నటువంటి కంటోన్మెంట్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? హైదరాబాద్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు అమెరికాకు లండన్ కూడా లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. దీన్ని టర్కీలో ఉన్న, టర్కీ తర్వాత హైదరాబాద్కి వచ్చింది. దీన్ని ఎవరు తీసుకొని వచ్చిండ్రు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండా? చెప్తా ఉంటారు కదా, రేపటి దినాన్ని వదిలేస్తే ఇంకో చరిత్ర ఒక తరం పోతే నెక్స్ట్ తరం లోకేష్ వాళ్ళ కొడుకు చంద్రబాబు నాయుడు మనవాడిగా ఇది హైదరాబాద్ సార్ నేను లేకుండా లేనలే. ఇంకోసారి ఇవంటే పండు ఇరగొడతాను నేను. ఇంకోసారి హైదరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ మేము చేసినామంటే పండ్లు ఇరగొడతాను నేను. ఈరోజు వెన్నుపోటుకు మూల పురుషుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలి. ఒక వెన్నుపోటుకు ఒక మామను వెన్నుపోటు అది చెప్పు రేవంత్ రెడ్డి. నువ్వు నీ మామని ఎట్లా వెన్నుపోటు పొడవానో, ఎట్లా పొడిచిండో రాజకీయంగా, ఎట్లా కుట్రంత్రాలు చేయానో, ఈరోజు ఎట్లా ఒక కుటుంబాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయానో ఆయన దానికి పితామహుడు. ఆయన తొవ్వల నేను నడిచి నేను కూడా ముఖ్యమంత్రి అయినా అని చెప్పి నువ్వు అట్లా చెప్పుకో. ఆయన కంటే సీనియర్ నాయకులు ఆ రోజు టీడీపీలో ఉన్నప్పటికీ వాళ్ళందరి మీద ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటా, ఒకరి మీద ఒకరు తొండి చేసుకుంటా, ఒకరి మీద ఒకరు ఇది చేసుకుంటా అక్కడ విభజించి పాలించు అనేటట్టు చేసి తెలుగుదేశం పార్టీని మొత్తం ఆయన గ్రిప్లో తెచ్చుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీని మొత్తం విచ్ఛిన్నం చేసి ఏ విధంగా చెప్పులతో రాష్ట్రకు ఎన్టీ రామారావు గారిని చెప్పులతో కొట్టించిన చరిత్ర ఏ విధంగా కొట్టించిండ్రో అది చెప్పాలి నువ్వు. ఈరోజు నీకు ఎమ్మెల్యే ఎవరు బీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్ళడానికి నీకు డైరెక్షన్ జీపీఏ ఇచ్చేసి అక్కడికి పంపి అక్కడికి పోయి మీకు ఆ లొకేషన్ ఎట్లా పోవానో మీకు మొత్తం చెప్పి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నోట్ల కట్టలు తీసుకపోవాలి, ఎట్లా పైసలు తీసుకపోవాలి అన్నీ నేర్పి నేను పంపి ఆయన దగ్గరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర బేరసారాలు నేర్పించినటువంటి వ్యక్తి పేరు నువ్వు చెప్పుకో ఎప్పుడు. ఇంకోసారి ఇక్కడ హైటెక్ సిటీ ఆయన్నే చేసిండు, ఆయన్నే డెవలప్ చేసిండు అని చెప్పుకోవాలి. దుకాణం మాత్రం ఇది బంద్ చేయాలి. ఇటువంటి చెప్పద్దు నువ్వు. ఇవి చెప్పినా ఇక్కడ తెలంగాణ వాదులు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరు ఒప్పుకోరు. ఈరోజు కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదు. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు చేసి ఇక్కడ డెవలప్ చేసినారంటే ఇక్కడ నేను పేపర్ మీద బాజాప్తా చూపెడుతున్నా. మీరు ఎందుకు మౌనంగా ఉంటుండ్రు భయ్? మీరు ఎందుకు కాముకుంటుండ్రు? ఈరోజు పదవుల కోసం ఏమన్నా ఎంతకన్నా దిగజారుతారా? ఈరోజు అరే ఒక పనికి మానవుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక మాట్లాడరాదు. ఈరోజు మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు అని అంటాడు. మరి చెన్నారెడ్డి గారు ఏమైనా ఇంగ్లీష్ మీడియంలో చదివిండా? పివి నరసింహారావు గారు ఇంగ్లీష్ మీడియంలో చదివిండా? ఎవరు ఇంగ్లీష్ మీడియం చదివిండ్రు? అందరు తెలుగు మీడియంలో చదువుకున్నారు. తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు దాన్ని పదును పెట్టుకున్నారు. వాళ్ళ భాషను కానీ వాళ్ళ దీన్ని కానీ అన్ని కానీ కూడా పదును పెట్టుకొని ఈరోజు వాళ్ళు స్టెప్ బై స్టెప్ ముందుకు పోయే ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు అందుకనే మన ఆర్థిక విధానాలకు రూపకర్తగా అంటే నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినంటే పివి నరసింహారావు గారు అంటారు. ఈరోజు మన అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయంటే పివి నరసింహారావు ఐటీ అది ఎవరు తెచ్చిండ్రు? అది నీ చంద్రబాబు నాయుడు తెచ్చిండ్రా? చంద్రబాబు నాయుడు ఒకటే దానికి సూత్రాలు గుర్తుపెట్టుకో. ఓటుకు నోటు మీ దాంట్లో ముద్దాయి, రెండవది ఎన్టీ రామారావు వెన్నుపోటు. ఈ రెండింటికి ఆయన మా మూల పురుషుడు. ఇవి తప్ప డెవలప్మెంట్కి ఆయన మూల పురుషుడు కాదు. కాకపోతే మీడియా ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులే కాబట్టి వాటిని చాలా పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఆయన లేనిది హైదరాబాద్ లేదు అనేది ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్పినవి అన్నీ కూడా కట్టింది నిజాం సర్కార్, ఇవాళ కాదు, ఏనాడో కట్టిండు. ఈరోజు బిర్యానీ వండి తెప్పించింది మేమే అని కూడా రేపు చెప్పుకునే పరిస్థితి ఈరోజు మీరు ఉంటారు.
ఇక్కడ మీరు నీకు ఇవాళ ఇప్పటికీ నువ్వు పోయినసారి ఫస్ట్ ముఖ్యమంత్రి నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఇవాళ ఇప్పటికీ ఒక సంవత్సరం దాటిపోయింది. నువ్వు అమరావతిని ఎందుకు చేయలేదు ఆయన? నీ ముఖ్యమంత్రి నీ చంద్రబాబు నాయుడు ఇవాళకి అమరావతిని ఎందుకు ఐటీ హబ్గా మార్చలేకపోయిండు? ఇవాళకి దాన్ని ఎందుకు ఒక ఎడ్యుకేషన్ కారిడార్గా ఎందుకు మార్చలేకపోయిండు? ఒకటి ఐటీ కారిడార్గా ఎందుకు మార్చలేకపోయిండు? ఈరోజు కుతంత్రాలు చేసుకుంటా హైదరాబాద్ మీద కుతంత్రాలు చేసుకుంటా హైదరాబాద్ స్థాయిని దిగజార్చడానికి నువ్వు చంద్రబాబు నాయుడు ఎన్ని వేషాలు వేస్తుండ్రు? ఇవన్నీ మీరు వేస్తున్న వేషాలు కాదా ఇవి? మీరు ఎన్ని వేషాలు వేసిండ్రో నేను చెప్పాలనా? ఈరోజు హైదరాబాద్ పైన 144 సెక్షన్ పెట్టిండ్రు. 144 సెక్షన్ ఒక నెల రోజుల పాటు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ దేనికోసం పెట్టిండు? అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? లోకేష్ గారు అమెరికాలో ఉన్నాడు. దీపావళి పోయిన సంవత్సరం దీపావళి నవంబర్ నెలలో దీపావళి ఏం చేయనీకుండా అక్కడ హైదరాబాద్లో మొత్తం శాంతి భద్రతలు లేవు. శాంతి భద్రతలు మొత్తం దిగజారిపోయినాయి. ఈరోజు అక్కడ మీ పెట్టుబడులు అక్కడ పెట్టినాయి మొత్తం ఆంధ్రాకు తీసుకురండి అని చెప్పనీకి పోయింది అక్కడ. అదే పొంగనే పుష్ప 2లో జరిగినటువంటి తొక్కిసలాటలా ఇక్కడ ఏకంగా సినిమా ల్యాండే ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఎత్తేయాలి, వాపస్ రాని మేము మీకు ఏదంటే అది చేస్తామని అక్కడ చెప్పుకో తిరిగే పరిస్థితి. ఈరోజు మీరు అవకాశం దొరికినా అక్కడ అవకాశం వదలకుండా తెలంగాణ పైన మీరు విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఇక తెలంగాణలో మొత్తం ఆంధ్రాలకు ఎక్కువ శాతం పదవులు ఇచ్చారు. నేను గతంలో కూడా చూపించిన. ఈరోజు వీళ్ళు మొత్తం వీళ్ళందరినీ తీసుకొని ఇక తెలంగాణలో లేరా? నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్లో ఉన్నారు, అనిల వావిల్లా అనే టైం ఇక్కడనే ఉన్నది, రఘునాథ్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు, శ్రీరామ్ కర్రీ ఇక్కడనే ఉన్నారు, సూర్యదేవ ప్రసన్న కుమార్ ఇన్నే ఉన్నాడు, ఆదిత్యనాథ్ దాస్ ఇక్కడనే ఉన్నాడు, ఆంజనేయ రెడ్డి ఇన్నే ఉన్నాడు, శ్రీనివాసరాజు ఇక్కడ ఉన్నాడు. ప్రభుత్వ సలహాదారు లెక్క ఈరోజు ఆయన వ్యవహరిస్తుండు. ఆయన సలహాదారులను ఆంధ్రాకి సలహాదారులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటావు. ఈడ తీసుకొని వచ్చి ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి పక్కన ఉన్న ఆ తెలుగుదేశం పార్టీను ఎందుకు పాడలేదా? ఆయన ఎన్డీఏ మద్దతులో ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకోవాలి? ఈరోజు ఆయనను ఎందుకు నువ్వు ఇక్కడ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయాలి? నువ్వు ఆల్రెడీ ఆయన కంటే పెద్ద సిపాయి అయినా దావోస్కు పోగానే నీ ప్రజెంటేషన్ విని ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ నువ్వు తీసుకొనే వచ్చినా అని చెప్పినావు. అది ముందు రికార్డు బ్రేక్ అని చెప్పినావు. 79 లక్షల కోట్ల రూపాయలు నువ్వు పట్టుకొని వచ్చినా అని చెప్పినావు. ఏదో చిల్లర పట్టుకొని వచ్చినా అని చెప్పినావు. చాలామంది ఏడున్నది ఎక్కడ నిర్మాణాలు మొదలైన చెప్పవేందా రేవంత్ రెడ్డి? చెప్పవేంది నువ్వు? నీ ఇంగ్లీష్ బ్యాచ్ని నీవు ఆ రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకొని తెచ్చుకున్నారు కదా, ఎందుకు తెచ్చుకోలేదా? మీరు ఎందుకు చేస్తలేరు? ఇంకా చంద్రబాబు నాయుడు ఎందుకు పొగుడుకుంటే తిరుగుతున్నావు ఇక్కడ హైదరాబాద్లో, ఈ తెలంగాణలో? ఆ దరిద్రాన్ని ఇక్కడే నువ్వు మోస్తావు. ఇంకా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి నడుపుతున్న పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ టీడీపీ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాదు నడిచేది, మీరు అందరూ అనుకుంటారు. ఇలా ఎమ్మెల్యేలు మంత్రులంతా మౌనంగా ఉన్నారు. ఐటీ ఎవరు తీసుకొచ్చిందని చెప్పేస్తే మీరు దాని మీద మాట్లాడకుండా కామ్గా ఉండి ఈరోజు ఆయన నేను చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చిండు అది కాదనలేరని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. నిజామాబాద్ జనార్దన్ రెడ్డి ఉన్న ఫోటో పట్టుకొచ్చినా ముందు పెట్టినా ఇప్పుడు మాట్లాడాలి మీరు. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు కానీ లేకుంటే ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్బాబు గారు మీరు నోట్ తెరవాలి. ఐటీ ఎవరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినా నిజామాబాద్ తీసుకొచ్చినరా? నెక్స్ట్ స్టేట్ గారికి ఉన్న శ్రీధర్బాబు గారు మీరు నోరు తెరవాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఈరోజు. అరే మొత్తం ఇవాళ తీసుకొని వచ్చి వాళ్ళు లేనిది హైదరాబాద్ లేదనే పొడింగ్ నువ్వు జీతగానివి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు. నువ్వు ఆయన దగ్గర పుడికం చేసుకొని ఉన్నావు నువ్వు. నీకు ఇవాళ ఏ విధంగా పవర్ తెచ్చుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వెన్నుపోట్లు పొడవాలి, ఏ విధంగా సీనియర్లు పార్టీ వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేయాలి, అవన్నీ నేర్పి దాంట్లో నీకు సిద్ధహస్తులు ఆయన, నీ గురువు ఆయన. నీకు సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, మాట్లాడే వాక్చాతుర్యం లేదు. ఎక్కడ పోయినా సబ్జెక్ట్ ఎక్కడ పడితే ఏది పడితే అది వాగుతూనే ఉంటావు. మాట్లాడు కాదు వాగుతావు నువ్వు. ఒకరిపోతూ వాడినప్పుడు వాగుతావు. సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు నీకు. విషయ పరిజ్ఞానం ఉండదు నీకు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎవరు ప్రవేశపెట్టిండ్రు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, రానున్న తరం ఏ విధంగా దాన్ని వాడుకొని పురోగతి వైపు ప్రయాణం చేస్తుంది, అభివృద్ధి వైపు దేశం వెళ్తుందనే ఒక ముందు ఆలోచనతోని ఆ రోజు దాదాపు అప్పటికే 60 ఏళ్ళు దాటినటువంటి నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచించారు.
ఆయన రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బాటలు ఇక్కడి వరకు ఆయన తీసుకొని వచ్చి దాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేసిండ్రు. ప్రపంచ దేశాలను ఆకర్షించుకుంది అది. అక్కడ మీడియా అంత మీడియా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా రాసే మీడియా లేదు కాబట్టి ఏ రోజు ఎంతమంది ముఖ్యమంత్రి దింపాలి, వాళ్ళ మీద ఎంత బద్నాం చేయాలి అనే రాతలపైనే ఆ రోజు రామోజీరావు గారి పత్రిక డే అండ్ నైట్ బిజీగా ఉండే. ఎవరిపైన ఎట్లా రాయాలి, మళ్ళీ తెలుగుదేశం రావాలని నేనేం చేయాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని నేనేం చేయాలి, ఎన్టీ రామారావును ఆబాసు చేయడానికి మేము ఏం చేయాలి అనే ఒక కుటిలమైన ఆలోచనతో ఆ రోజు దినపత్రికలు ఉండే కాబట్టి. కానీ ఆ రోజు వాస్తవాలు అనేది ప్రజల ముందుకు తీసుకొని వస్తే ఈరోజు ముందు వరుసలో ఉండేది ఖచ్చితంగా నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి పేరు ఎప్పుడు పెద్ద శిలా అక్షరాలతోనే ఉండాల్సిన అవసరం. ఈరోజు నిజంగా నువ్వు విగ్రహం పెట్టినావు కదా, ఐటీ పార్క్ కాడ పెట్టాల్సిన విగ్రహం ఏంటంటే నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి. మీరు రోషే గారి విగ్రహం పెట్టినారు, అఫ్కోర్స్ అది ఓకే. కానీ ఈరోజు హైదరాబాద్ను హబ్గా చేసింది ఎవరు? హైదరాబాద్ ఐటీ కంపెనీ రావడానికి గల ప్రధాన కారణం ఎవరంటే 100% నేదురమల్లి జనార్దన్ రెడ్డి. ఈరోజు మాదాపూర్ దగ్గర ఖచ్చితంగా ఆయన విగ్రహం పెట్టాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు ఇక్కడ అంటే రియల్ ఎస్టేట్ దందాలు చేసిండ్రు. రియల్ ఎస్టేట్ చేయడానికి అక్కడ నేను చెప్తున్నా బాధాప్త మురళీమోహన్ అండ్ కో, మీకు అక్కడ ఎవరెవరి అపార్ట్మెంట్ మాదాపూర్లో అక్కడ వాళ్ళ స్థలాలు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినా చూడండి మీరు. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మొదలైంది అక్కడ. ఎందుకంటే వాళ్ళ రేట్లు పెరగాలి, వాళ్ళ రేట్లు పెరగాలి, అక్కడ దందాలు నడవాలి. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఉద్దేశం అది. ఇయాటి కూడా నువ్వు ఎక్కడ కార్యక్రమాలు చేసిన ఒక ముఖ్యమంత్రిగా నువ్వేం సాధించినావో ఈ సంవత్సరం పాటు అవి చెప్పుకోవడం పోయి అవి పక్కన పెట్టి ఈరోజు ఏమైనా నా గురువు ఇట్లా కట్టిండు, నా గురువు అట్లా కట్టిండు, నా గురువు లేకుంటే హైదరాబాదే లేదు, ఇవాళ నేను ఆయన అడుగుజాలో నేను నడుస్తున్నా, ఆయన సలహాలు ఇక్కడ అవసరము కాబట్టి ఆయనకు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన 8 మంది అడ్వైజర్లను ఇక్కడ వేసుకున్నా. నేను నిన్నటికెళ్ళి ఎవరైనా ఖండిస్తారేమో అన్నట్టుకే నిన్న స్టేట్మెంట్ ఇవాళ వరకు నేను చూసిన సోషల్ మీడియాలో ఏదో వైరల్ నాడు నేడు ఏదో వైరల్ చేసి, కానీ వాస్తవం అనేది తీసుకురావాలి కదా జనాన్ని ముందుకు. తీసుకురారు. నేను కాంగ్రెస్ పార్టీలో లేను, కానీ వాస్తవాలు అనేది ఏవో అవి ఖచ్చితంగా చరిత్ర తెలుసుకోవాలి. వచ్చే రోజులలో ఆ చరిత్రను బలవంతంగా మనకు రుద్దే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే పాఠ్య పుస్తకాలలో కూడా పెడతారు. ఈరోజు ఐటీ హబ్ అనేది ఇది ఆయన జస్ట్ ఎక్స్పాండ్ చేసిన దాన్ని. ఏది ఎక్స్పాన్షన్ దేనికంటే రియల్ ఎస్టేట్ దందా కోసం చేసిండ్రు, ఐటీని ఎక్స్పాండ్ చేయలే. ఈరోజు ఏమన్నా రియల్గాని ఆయన ఐటీని నిజంగా డెవలప్ చేసిండు, ఆయనే ప్రారంభించినట్లయితే ఈ పాటికి అమరావతి అనేది ప్రపంచ దేశాలు మొత్తం దావోస్లో కాదు, ఈరోజు అమెరికాలో అమరావతిలో జరిగేది. ఈరోజు ఇండస్ట్రియల్ మీటింగ్స్ మొత్తము పెట్టుబడిదారుల మీటింగ్ మొత్తం కంప్లీట్గా వచ్చేసి ఈరోజు అమరావతి నడిపెట్టాడు చంద్రబాబు నాయుడు. అంత పెద్ద గొట్టంగాడైతే అదే సినిమా లేదా ఆయనకు, అదంతా ఆర్టిఫిషియల్. ఏం లేకున్నా బాగా ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వాళ్ళ మీడియా. ఆంధ్ర మీడియా, ఎల్లో మీడియా హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్లో కూర్చుంటుంది, తెలంగాణ ఇష్యూస్ మాట్లాడేది, తెలంగాణ సబ్జెక్ట్ చూపించేది, తెలంగాణ సమస్యలపైన చర్చ ఉండదు, హైదరాబాద్ మీద చర్చ ఉండదు, నిరుద్యోగులపైన చర్చ ఉండదు, 46 జీవో మీద చర్చ ఉండదు, క్వశ్చన్ పేపర్ లీక్లపైన చర్చ ఉండదు. ఈరోజు వేటిపైన కూడా ఇక్కడ చర్చ జరపరు. కానీ వీళ్ళ చర్చ జరిపేది ఒకటే, దేని మీద జరుపుతారు? ఆంధ్ర పైన జరుపుతారు. ఆంధ్రాలో బాణ పడితే ఇక్కడ గొడుగు పడుతుంది మన ఏది తెలుగు మీడియా, మన ఆంధ్ర మీడియా. హైదరాబాద్లో ఉండి అక్కడ వానబడితే ఇక్కడ పట్ట, కానీ ఈయన వానబడితే మాత్రం గొడుగులు పట్టది. అది పరిస్థితి. ఇది వాస్తవం 100%. ఇక్కడ ఐటీ అనేది స్టార్ట్ అయింది నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో. కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి గారు 1992లో స్టార్ట్ అయింది. అప్పుడు కార్మిక మంత్రిగా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు కూడా ఆయనతో ఉండే. నాకు తెలిసి వాళ్ళ ఇంత ఖచ్చితంగా ఫోటోలు అవి కూడా ఉంటాయి, అవి తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడ వేసిన ఫౌండేషన్ స్టోన్ అది. చంద్రబాబు నాయుడు కానే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రియల్ ఎస్టేట్ దందా చేసిండు. అదే ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడితే అదే మాట్లాడలే. ఎందుకంటే ఆయన పితామహుడు, చంద్రబాబు నాయుడు పితామహుడు దేనికంటే వెన్నుపోటుకు ఓటుకు నోటు దొంగతోని ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా దీన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కానోళ్ళు సబ్స్క్రైబ్ కాండి. బక్క జర్సన్ ఫ్యాక్స్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.